సిలబల్స్ వీడియో 2 ఈ వీడియోలో సిలబల్స్ గా ఎలా డివైడ్ చేయాలి అనేది మనం వివరంగా తెలుసుకుందాం. అచ్చులు గుణింతాలు గనుక మీకు వస్తే సులువుగా సిలబల్స్ ని డివైడ్ చేయగలుగుతారు. ఈ సిలబల్స్ లో రెండు రకాలైన సిలబల్స్ అనేవి ఉన్నాయి. ఓపెన్ సిలబల్స్, క్లోజ్డ్ సిలబల్స్. ఓపెన్ సిలబల్స్ అంటే అచ్చులు గుణింతాలు మరియు ఈ అచ్చులకి గాని గుణింతాలకి గాని చివర ఉచ్చారణ లేని ఆలెఫ్ ఉంటే అది ఓపెన్ సిలబల్. ఉచ్చారణ లేని ఆలెఫ్ అంటే ఏ అచ్చు లేకుండా ఆలెఫ్ అనేది సింగిల్ గా ఉండాలి. అలా ఉంటే అది ఓపెన్ సిలబల్. అచ్చులకి ఉదాహరణ చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే రాస్తున్నాను. ఆ, ఈ, ఈ, ఊ, ఓ, ఏ ఇవన్నీ కూడా ఓపెన్ సిలబల్స్ అచ్చుల్లోకి వస్తాయి. నెక్స్ట్ గుణింతాలు. కా, కే, కీ, కు, కో, కే ఇవన్నీ కూడా ఓపెన్ సిలబల్స్. మూడవదిగా ఈ అచ్చులకి గాని గుణింతాలకి గాని చివర అచ్చులు లేని ఆలెఫ్ అనేది వస్తే ఇది కూడా ఓపెన్ సిలబల్. ఈ ఆలెఫ్ కి ఉచ్చారణ ఉండదు. సో ఇవి ఓపెన్ సిలబల్స్. నెక్స్ట్ క్లోజ్డ్ సిలబల్స్. క్లోజ్డ్ సిలబల్స్ ఏంటంటే ఈ ఓపెన్ సిలబల్స్ కి ఇవన్నీ ఓపెన్ సిలబల్స్ కదా, ఓపెన్ సిలబల్స్ కి ఎగ్జాంపుల్స్ ఇవి. సో దీనికి హల్లు గనుక జోడిస్తే అది క్లోజ్డ్ సిలబల్ అవుతుంది. అచ్చులు ఇక్కడ హల్లు జోడిస్తే అది క్లోజ్డ్ సిలబల్ అవుతుంది. గుణింతాలు ఇక్కడ హల్లు జోడిస్తే అది క్లోజ్డ్ సిలబల్ అవుతుంది. చివర అచ్చులు లేని ఆలెఫ్ ఇక్కడ హల్లు జోడిస్తే అది క్లోజ్డ్ సిలబల్ అవుతుంది. క్లోజ్డ్ సిలబల్లో రెండు రకాలు ఉన్నాయి. రెండవది ఏంటంటే ఈ ఓపెన్ సిలబల్స్ కి చివర ఆ అనే ఓవెల్ తో అయన్ గనుక వస్తే అది క్లోజ్డ్ సిలబల్ అవుతుంది. లేదా ఈ ఓపెన్ సిలబల్స్ కి చివర ఆ అనే ఓవెల్ తో హేత్ అనేది వస్తే అది కూడా క్లోజ్డ్ సిలబల్ అవుతుంది. కొన్ని పదాలు తీసుకుని మనం ఓపెన్ సిలబల్స్ గా క్లోజ్డ్ సిలబల్స్ గా విభజిద్దాం. అచ్చులు ఓపెన్ సిలబల్. చివర అచ్చులు లేని ఆలెఫ్ ఓపెన్ సిలబల్. అచ్చులు ఓపెన్ సిలబల్. చివర ఇక్కడ హల్లు జోడిస్తే అది క్లోజ్డ్ సిలబల్ అవుతుంది. అచ్చులు ఓపెన్ సిలబల్. గుణింతాలు ఓపెన్ సిలబల్. అచ్చులు ఓపెన్ సిలబల్. గుణింతాలు ఓపెన్ సిలబల్. చివర ఇక్కడ హల్లు జోడిస్తే అది క్లోజ్డ్ సిలబల్ అవుతుంది. అచ్చులు ఓపెన్ సిలబల్. గుణింతాలు ఓపెన్ సిలబల్. అచ్చులు ఓపెన్ సిలబల్. గుణింతాలు ఓపెన్ సిలబల్. ఈ ఓపెన్ సిలబల్స్ కి చివర ఆ అనే ఓవెల్ తో అయన్ గనుక వస్తే అది క్లోజ్డ్ సిలబల్ అవుతుంది. గుణింతాలు ఓపెన్ సిలబల్. ఈ ఓపెన్ సిలబల్స్ కి చివర ఆ అనే ఓవెల్ తో హేత్ అనేది వస్తే అది కూడా క్లోజ్డ్ సిలబల్ అవుతుంది. గుణింతాలు ఓపెన్ సిలబల్. అచ్చులు లేని ఆలెఫ్ చివర ఇక్కడ హల్లు జోడిస్తే అది క్లోజ్డ్ సిలబల్ అవుతుంది.
మనము రెగ్యులర్గా చదివే ఈ తెలుగు బైబిల్లో 2 హీబ్రూ పదాలు అనేవి ఉన్నాయి. ఆది కాండము 33వ అధ్యాయం 20వ వచనం. సో చూడండి, దీనిలో ఏల్ ఎలోహేయి ఇస్రాయేలు అని ఉంది. ఏల్ ఎలోహేయ్ ఇస్రాయేల్. ఏల్ ఎలోహేయ్ ఇస్రాయేల్. ఏల్ అంటే దేవుడు, ఇస్రాయేల్ అంటే ఇస్రాయేలు, ఎలోహేయ్ అంటే యొక్క దేవుడు, గాడ్ ఆఫ్ అని వస్తుంది. గాడ్ ఆఫ్ ఇజ్రాయేల్, దేవుడు ఇశ్రాయేలు యొక్క దేవుడు. షాలోమ్. షాలోమ్. షా అనేది ఒక సిలబల్, లోమ్ అనేది ఒక సిలబల్. షా మా యీమ్. షా అనేది ఒక సిలబల్, మా అనేది ఒక సిలబల్, యీమ్ అనేది ఒక సిలబల్. 2 సిలబల్స్ ఉన్నాయి ఈ పదంలో. రేషీత్, రేషీత్. ఇలా మనకి సిలబల్స్ అనేవి తెలిస్తే మనం పదాన్ని సులభంగా మనం పలకగలుగుతాం. షాలోమ్ అంటే సమాధానం, పీస్. షమాయీం అంటే ఆకాశము, హెవెన్స్. రేషీత్ అంటే మొట్టమొదట, బిగినింగ్. సిలబల్స్ విభజించు పద్ధతి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఈ వచనాన్ని తీసుకుని మనం సిలబల్స్గా డివైడ్ చేద్దాం. బెరేషీత్, బారా, ఎలోహీం, ఏత్, హష్, షా, మా, యీమ్, వెఏత్, హా, ఆరెట్స్. బె అనేది గుణింతము, అది ఓపెన్ సిలబల్. రే, దాని పక్కన వోవెల్స్ లేని ఆలెఫ్ ఉంది. అంటే ఓపెన్ సిలబల్లో అది చూడండి, చివర సైలెంట్ ఆలెఫ్ వస్తే అది ఓపెన్ సిలబల్. అంటే ఇది ఓపెన్ సిలబల్. ఇది షీత్. షీ అనేది గుణింతము, దాని పక్కన హల్ వచ్చింది. అంటే ఏ అచ్చు లేకుండా సింగిల్గా హల్ వచ్చింది, అంటే అది క్లోజ్డ్ సిలబల్. నెక్స్ట్ బారా. బారా, బా అనేది గుడింతము, అంటే ఓపెన్ సిలబల్. రా, రా అనేది గుడింతము, సైలెంట్ ఆలెఫ్, అంటే ఇది ఓపెన్ సిలబల్. ఏ అనేది అచ్చు, ఇది ఓపెన్ సిలబల్. లో అనేది గుణింతము, ఇది ఓపెన్ సిలబల్. హీమ్, హీమ్ అనేది క్లోజ్డ్ సిలబల్. ఎత్ క్లోజ్డ్ సిలబల్. ఇక్కడ షా అనే దానికి, షా అనే అక్షరానికి మధ్యలో ఒక డాట్ ఉంది. ఇదేమవుతుందంటే డబల్ అవుతుంది. ఓకేనా, 2 లెటర్స్గా మారుతుంది ఇది. ఇవన్నీ కూడా మీకు 4th చాప్టర్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, హా ప్లస్ షా అనేది ఏ ఓవెలు లేదు కాబట్టి ఇది క్లోజ్ సిలబల్. షా అనేది గుణింతము. మా అనేది గుణింతము, ఓపెన్ సిలబల్. యీమ్ అనేది క్లోజ్డ్ సిలబల్. ఎలా అయింది? గుణింతానికి పక్కన, అంటే ఓపెన్ సిలబల్కి పక్కన సింగిల్గా హల్ అనేది ఉంది, అందుకని అది క్లోజ్డ్ సిలబల్. వెఏత్, హా, ఆరెట్స్, ఇవి 2 కూడా మీరు డివైడ్ చేయండి. బె, రే, షీత్,
బారా ఎలోహిం. ఎత్ హష్ షా మా yim. Ve'et haaretz. ఫోర్త్ చాప్టర్లో ఏది పలకాలి ఏది పలకూడదు అనేవి మీకు సులువైన పద్ధతిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.